నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనము క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం, ఒక స్పూన్ మిరియాలు వేసుకుందాం, కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను, కొన్ని లవంగాలు వేసుకుందాం, 2 మరాఠీ మొగ్గలు వేసుకుందాం, కొంచెం మరాఠీ పువ్వు వేసుకుందాం, 2 బిర్యానీ ఆకులు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను, కొన్ని యాలకులు వేసుకుందాం, 2 స్టార్లు వేసుకున్నాం, కొంచెం సొంటి వేసుకున్నాం, ఒక 10 జీడిపప్పులు వేసుకుందాం, ఒక స్పూన్ పుచ్చగింజ విత్తనాలు వేసుకుందాం, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. నున్నగా బాగా మిక్సీ పట్టి పెట్టుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం, 1 ఇంచు అల్లం వేసుకుందాం, ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం, ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బాగా మిక్సీ పట్టి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండీలు పెట్టుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఫ్రై అయినాక టమోటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకునే పేస్ట్ వేసుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. బాగా కలుపుకొని కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుందాం. 3 నిమిషాలు ఉడికించుకుని క్యాలీఫ్లవర్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుందాం. 1 గ్లాసు వాటర్ వేసుకుందాం, 1 స్పూన్ కారం వేసుకుందాం, మిక్సీ పట్టుకునే మసాలా పొడి వేసుకుందాం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. మన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.